సహజంగా వృద్ధులకి జ్ఞానం ఎక్కువ, అవునా? ఎందుకు ఆ జ్ఞానం ఉంటుందంటే వారికి అనుభవ జ్ఞానం. వృద్ధులకి ఏమంటుంది చెప్పండి? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం ముందు సహజమైనటువంటి జ్ఞానం పనికిరాదు. అయితే దానికి మించిన జ్ఞానం మనకు కావాలంటే ఎలా వస్తుంది? ఉపదేశమును లక్ష్యం ఉంచినప్పుడు, స్తోత్రం చెప్పాలి. వాక్యమందు లక్ష్యం ఉంచినప్పుడు, లక్ష్యం ఉంచడం అంటే శ్రద్ధ నిలపడం, మంచి మనసుతో వాక్యం వినడం. దేవుడు నాకు ఇలాంటి జ్ఞానం ఇచ్చి నన్ను అధిపతినిగా నిలిపెను అన్నాడు. స్తోత్రం చెప్పాలి. నా అధిపతిగా నిలపడమే కాదు, నన్ను ఎరగని జనులు నన్ను సేవిస్తారు అన్న. సేవించడం అంటే ఏంటి చెప్పండి? ఘనపరచడం, కొనియాడడం. నన్ను ఎరగనటువంటి వారు, నాకు తెలియనటువంటి వారు ఫలానా నీ పేరు చెబితే, ఆహా మంచివారండి, ఆ తల్లిని చూడాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నామండి, ఆ దైవజనుని చూడాలని, ఆ సహోదరుని చూడాలని మేము ఆశపడుతున్నామండి, లేదా చాలా మంచివారంట కదండి, ఆకలిగా ఉన్న వాళ్ళు ముఖం చూడరంట కదా, మనల్ని ఎరగనటువంటి వారు మనల్ని సేవించడం అంటే మనల్ని ఘనపరచడము అని అర్థం.